శ్రీ గురుభ్యో నమః. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. తాను కామేశ్వరుని ముఖాన్ని చూచిన వెంటనే కల్పించబడిన గణేష్ను కలిగిన అమ్మ. కల్పించుట అంటే లేనిది చేయడం కాదు, కలిగించే సమర్థతకి కల్పన అని పేరు. అమ్మ సంకల్పం కార్యరూపం ఏకకాలంలో జరుగుతుంది. కామేశ్వరుని ముఖం వైపుకు చూడగానే గణపతి వచ్చాడు. విశుక్రుడు జయ విఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యమంతా చైతన్యరహితమయ్యింది. ఆ జయ విఘ్నశిలా యంత్రంలో 8 భయంకరమైన శక్తులను ఆవాహన చేశాడు. అలస, సోమరితనం, కృపణ, బేలతనం, దీన, దిగులు, నిద్ర, తంద్ర, కునికిపాటు, ప్రమీలిక, కుంచుకుపోవడం, క్లీబ, తన సమర్థతను విస్మరించడం, నిరహంకార, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం. ఈ సంగతిని శ్యామలా వారాహి దేవతలు వెళ్ళి అమ్మవారికి తెలిపితే అప్పుడు అమ్మవారు ఈ విఘ్నాన్ని తొలగించేందుకు ఓ శివశక్తి స్వరూపాన్ని పుట్టించే నిమిత్తం కామేశ్వరుని వైపు చిరుమందహాసంతో ఒక్కసారి చూసింది. ఆ చూపు ఫలితంగా గణపతి ఆవిర్భవించాడు. గణపతి ఎప్పుడు వచ్చినా శివశక్తుల ఏకరూపమే. గణపతి అంటే సంపూర్ణమైన శక్తి. ఓ మంచి పనికి విఘ్నం కలిగినప్పుడు విఘ్నేశ్వరుని ఆహ్వానించి ఆరాధించాలి అని ఈ నామం మనకు చెప్తోంది. ఎవరి యుద్ధానికి వెళ్ళినా గణపతి సహాయం ఉండవలసిందే. త్రిపురాసుర సంహారంలో శివునికి, భండాసుర సంహారంలో అమ్మకు గణపతి సహాయం చేశాడు. అంతేకాదు ఓసారి శివుని శాపానికి గురైన అమ్మ కేదార్నాథ్ వద్ద దిక్కుతోచక తిరుగుతూ ఉంటే గణేశుడు అమ్మ చేయి పట్టుకుని శ్రీకాళహస్తికి తీసుకొచ్చి తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం కల్పించి ఆ తప ఫలితంగా శివానుగ్రహానికి పాత్రురాలై జ్ఞానప్రసూనాంబికగా మారడానికి కారణభూతుడైన వాడు గణేశుడు. శివాగ్రహాన్ని శివానుగ్రహంగా మార్చగలిగే జ్ఞాన శిశువు గణపతి. శివపార్వతుల తేజస్సు కలబోసుకుని వచ్చాడు గనుక జగన్నిర్వహణ శక్తులన్నీ ఉన్నాయి గణపతిలో. 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలు పట్టుకొని అమ్మ ముందు నిలబడి అమ్మా ఏం చేయాలమ్మా అని అడిగాడు గణపతి. ఏం చేయాలో నేను చెప్పాలా? అక్కడ ఏదో జరిగిందట, వెళ్ళి చూడు అంది అమ్మ. బయలుదేరాడు గణపతి. ఎక్కడికి వెళ్తున్నాడో శ్యామలా వారాహి చూస్తున్నారు. విశుక్రుడు ఆ దుష్టయంత్రాన్ని ఎక్కడ పెట్టాడో గుర్తించి తన తొండంతో తీసి తన దంతంతో కొట్టి ఆ శిలాయంత్రాన్ని పిండి పిండి చేసేశాడు. శక్తిసేనలకు మళ్లీ ఉత్సాహం వచ్చి లేచారు, మాకేమయ్యింది అంటూ. గజాసురుడు తన సేనలతో ముందుకు కదిలాడు. శక్తి సేనలు కూడా ముందుకు దుముకుతున్నాయి. గణపతి శక్తి సేనలను వారించి, మీరు కాసేపు ఉండండి, మీతో అయ్యే పని కాదిది, వీరి పని నేను చూస్తా అంటూ తన రోమ కోపముల నుండి 7 కోట్ల గణపతులు వెలికి వచ్చారు. రకరకాలైన రూపాలతో, రకరకాలైన వాహనాలలో గణపతి అవలీలగా గజాసురుని సంహరించాడు. గణపతి అంటే మూర్తీభవించిన వేదం. 7 కోట్ల గణపతులు అంటే 7 కోట్ల వేద మంత్రములు. నేరుగా అమ్మ వద్దకు వెళ్ళి అమ్మా ఇంకేం చెయ్యాలి అని అడిగాడు గణపతి. చాలు నాన్న, చాలా అద్భుతమైన పని చేశావు అంది అమ్మ సంతోషంగా. ఇది ముగిసిపోయిన యుద్ధం కాదు, ఇది ముగిసిపోయిన కథ కాదు, ప్రతిక్షణం మనలో జరుగుతున్న యుద్ధం. పరమహంస ప్రియశిష్యుడు అయిన బ్రహ్మానంద రాకాల్ను ఒకరు అడిగారు, స్వామి మాకు ఏదైనా సందేశం ఇవ్వండి అని. పోరాడండి 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 అన్నారు రాకాల్. అదే భండాసురుడితో యుద్ధం. వెలుపలున్న విషయాలన్నీ మనసుకు దూరంగా ఉన్నాయి, మనసుకు దగ్గరగా ఉండేది మనలోని ఆత్మ. బయటివి చూసే అవకాశం ఇవ్వకుండా లోపల ఆత్మను చూచే అవకాశం ఇవ్వాలి మనసుకు. మనసుకు అత్యంత దగ్గరగా ఉన్న ఆత్మను తెలియనీయకుండా ఏది అడ్డుపడుతున్నదో అదే విఘ్నం. ఆ విఘ్నాన్ని తొలగించేవాడే విఘ్నేశ్వరుడు. అన్నిటినీ తెలుసుకునే తనను తెలుసుకోలేకపోవడం ఎంతటి హాస్యాస్పదమైన విషయం అంటారు వశిష్ఠులు. విఘ్నం ఎలా పోతుంది? ఉపనిషత్ కావడం వల్ల. ఉపనిషత్ అంటే గురువుకు దగ్గరగా కూర్చోవడం. గురువుకు దగ్గరగా కూర్చోవడం అంటే బ్రహ్మానికి దగ్గరగా కూర్చోవడమే. గురువు చెప్పిన మాటను గట్టిగా పట్టుకోవడం తప్ప మరో దగ్గర మార్గం లేదు. మంటను ఎన్నడూ కాల్చలేదు. నీ భుజాల మీదకు నువ్వు దూకలేవు. నీ మనస్సుతో ఆత్మను చూడలేవు. ఆత్మ వలన మనసు ప్రకాశిస్తుంది. తాను దేని వలన ప్రకాశిస్తున్నాదో దానిని ఆత్మను చూడలేదు.
ఆత్మని ఎందుకు చూడలేవు? ఆత్మే నీవే ఉన్నావు కాబట్టి. అహం అస్మి, నేనున్నాను అన్న ఎరుక నిరంతరంగా ఉండాలి. గురువుతో సత్సంగం వల్ల అనుభవం కలిగి స్థిరమైపోతుంది. గురువు గుడి అనగా గురు సన్నిధి, దైవ సన్నిధి రెండూ నిన్ను అంతర్ముఖపరుస్తాయి. నువ్వు ఇతర విషయాలలో తాదాత్మ్యం పొంది ఆత్మను వదిలిపెట్టేస్తున్నావు. వెలిగా ఉన్న కొద్దీ ద్వైతం, లోన ఉండే కొద్దీ అద్వైతం. ఏకాంతంగా ఉండు. ఏకాంతం అంటే ఏకంలో అంతమవడం, నేను నాది లేని నేనుగా ఉండడం. ఏకాంత సేవ అంటే అదొక భోగ విషయం కాదు, అది జీవ బ్రహ్మైక్య సిద్ధి. అలా నీవెప్పుడూ ఏకంలో అంతమవడం లేదు, ఎప్పుడూ బహుత్వంలోనే ఉంటున్నావు. వ్యవహారం పెంచుకుంటున్నావు. అనేకత్వాన్ని వదిలించి ఏకత్వం వైపుకు మళ్లించేవాడు గణపతి. అప్పుడు నీవు సమూహంలో ఉన్నా కూడా ఏకాంతాన్ని అనుభవిస్తావు. అందరికీ నువ్వు ఉంటావు, కానీ నీకు నీవు ఉండవు. అదే ఏకాంతం. అందరిలో ఉన్న నేనులు అన్నీ ఒకే నేను. నేనే ఎదుటివానిలో నువ్వు నీదిగా ఉంటోంది. నేనే నా విషయంలో నేను నాదిగా ఉంటోంది. జ్ఞాని నేను నాది రెంటికి అతీతంగా ఉంటాడు. నేను అనడు, నాది అనడు, అనుకోడు, ఉంటాడు అంతే. నేనుకు అర్థం దైవం. దైవం నేను అనదు, అనుకోదు, ఉంటుంది అంతే. అటువంటి నేనును మనం తగిలించుకొని నేను నేను అంటూ తెగవాడేస్తున్నాం. మానవులే కాదు, ఇంద్రాది దేవతలు కూడా నేను నేను అంటూ అహంకరించారు. ఇంద్రుడు ఒకసారి దైవ సైన్యంతో వెళ్ళి రాక్షస సైన్యాన్ని ఓడించి సంతోషంతో దేవతలందరితో కలిసి విందు చేసుకుంటున్నాడు. జ్ఞానప్రసూనాంబిక తేజోరూపంతో వారి ముందు నిలబడింది. ఓ గడ్డి పరకను చూపించి అగ్నిదేవుణ్ణి కాల్చమంటుంది, కాల్చలేకపోతాడు. వాయుదేవుణ్ణి కదల్చమంటుంది, కదల్చలేకపోతాడు. వారి గర్వం ఖర్వం అయ్యింది. వారికి జ్ఞానప్రసూనాంబిక కేనోపనిషత్ బోధిస్తుంది. ఉపనిషత్తు మంత్రాలు అంటారు, శ్లోకాలు అనరు. మంత్రాలు అంటే మననం చేయదగినవి. మంత్రస్మరణ వలన అహం స్ఫురణ కలుగుతోంది. ఒక్కసారి అహం స్ఫురణ కలిగితే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఏ పరిస్థితిలోనూ అది చెదరదు. ఓసారి అయ్యప్ప దీక్షితులు పిచ్చి ఎక్కించే ఔషధం సేవించి, నాకు పిచ్చి ఎక్కేక నేను ఏం మాట్లాడుతానో వ్రాసి ఉంచండి అని శిష్యులకు చెప్పి ఆ ఔషధాన్ని తాగేశాడు. ఆ పిచ్చిలో కూడా మన పిచ్చిని వదిలించే అద్భుతమైన శ్లోకాలు 50 చెప్పాడు. దానిని ఆత్మార్పణ స్తుతి అని, ఉన్మత్త పంచసతి అని అంటారు. అందులో అయ్యప్ప దీక్షితులు ఇలా ప్రార్థించారు: శివ, ఎవరికీ పనికిరాని జిల్లేడు పువ్వులను, తుమ్మి పువ్వులను తెచ్చి నీ పాదాల మీద వేస్తే జ్ఞానం ఇచ్చేస్తావు. నీవు అంత ప్రసన్నమూర్తివి. నీ అనుగ్రహాన్ని కోరకుండా అనవసరమైనవన్నీ కోరాను ఇప్పటి వరకు. ఇక చాలు. అనవసరమైన వ్యవహారాలతో కాలాన్నంతా వ్యర్థం చేసుకున్నాను. ఈశ్వర, నన్ను అనుగ్రహించు. ఇదే ఆర్తి అంటే. ఈ ఆర్తి నీకు కలిగితే ఈశ్వరానుగ్రహం కలుగుతోంది. ఈశ్వరానుగ్రహం కలగడమే శివపార్వతులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకోవడం. ఆ నవ్వులో నుంచి పుట్టినవాడే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అన్ని విఘ్నాలను తొలగించి పరమపదానికి త్రోవ చూపుతాడు.